ఏమండోయ్ వర్షాలైతే బయట గట్టిగా పడుతున్నాయండి. ఆ వర్షాలకైతే మన నాలిక గట్టిగా పీకేస్తుందండి బాబు. బజ్జీలు తిందామా, బోండాలు తిందామా, సమోసాలు తిందామా, ఏం తిందాం అనేసి. అలా బోండాలు బజ్జీలు ఇవన్నీ తిన్నామనుకో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి పోయేటట్టు ఉన్నామని గట్టిగా ఆలోచించి చికెన్ షాప్కి వెళ్ళిపోయి కేజీ లివర్ అయితే పట్టుకొచ్చేసానండి. లివర్ పట్టుకొచ్చేసి మంచిగా వాష్ చేసుకుని సాల్ట్ వేసేసి ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఆ సాల్ట్కి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్కి మన లివర్ అనేది మంచిగా డీప్ ఫ్రై అయిపోతుందండి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకుంటే మంచి గోల్డ్ కలర్లోకి అయితే మన లివర్ మారిపోతుందండి. మొత్తం వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, ఇదంతా లో ఫ్లేమ్లో చేయాలి, మర్చిపోకండి, ఓకేనా. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా ముక్కలకు పట్టిన తర్వాత ఆ ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుందండి. అప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా ముక్కలు బాగా పడుతుంది. ఆ ముక్కలు పట్టిందని తెలియడం కోసం ఆ ప్లేట్ పెట్టేస్తాం కదా, తీసేసరికి ఆ ముక్కలు పట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందండి. అప్పుడు ఏం చేయాలంటే మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిర్చి పౌడర్ యాడ్ చేసేసుకొని 4 పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా, కొంచెం కరివేపాకు మొత్తం యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మన ఫ్రై అనేది మంచిగా అసలు మాడదండి, మంచి గోల్డ్ కలర్లోకి మంచి షైనింగ్గా తయారవుతుంది. మనం తినడానికి టేస్ట్ కాదు, మన కళ్ళకు కూడా నచ్చాలి కదండి. మంచి కలర్లో ఉంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మనకి. చూడండి ఆ కలర్ చూడండి, కళ్ళకి చూడండి బాబు. మీరు తినకపోయినా అబ్బా ఎట్లా తిందామా అన్నట్టుంది. నేనైతే లివర్ ఫ్రై ఇలా చేస్తాను.